ఒక ఊర్లో రామారావు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు. అతను రోజూ తాగుతుండేవాడు. ఇంట్లో వాళ్ళతో సరిగ్గా ఉండేవాడు కాదు. ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు. ఆ పిల్లలకు మనశ్శాంతి కరువు. చదవడం కూడా వీలయ్యేది కాదు. తన బిడ్డలను చదివించలేకపోతున్నా అని, డబ్బులని తాగడానికే పెడుతున్నాడని ఆ తల్లి తల్లడిల్లిపోయేది. ఆ తండ్రి ఎప్పుడూ తాగుతూ ఉండడంతో వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఒకరోజు ఆ తండ్రి రోడ్డు మీద నడుస్తుంటే అక్కడ కొంతమంది పిల్లలు తండ్రి లేక అడుక్కోవడం కనబడింది. వాళ్ళు చినిగిన బట్టలతో దీన స్థితిలో ఉన్నారు. ఆ తండ్రి తను చనిపోతే తన పిల్లలు కూడా ఇలాగే అనాథలవుతారని ఆలోచించి తాగుడు మానేస్తాడు. దాంతో తన పిల్లలు చదువుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉద్యోగం సాధిస్తారు. వారి జీవితాలకు వెలుగునిస్తాడు. అలాగే దేవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. తను కూడా తాగుతూ ఇంటిని పట్టించుకునేవాడు కాదు. తనకి ఒక కూతురు. తనకి చదువంటే చాలా ఇష్టం. కానీ తన తండ్రి మాత్రం కూతురి చదువు కోసం ఆలోచన చేయలేదు. ఆ అమ్మాయికి చదువుకొని కలెక్టర్ అవుదాం అనుకునేది. కానీ ఆ తండ్రి మాత్రం అమ్మాయికి పెళ్లి చేశాడు. దాంతో తన కలలు అక్కడే ఉండిపోయాయి. తను అనుకున్న లక్ష్యాన్ని చేరలేక మదనపడేది. ఇలా తన తండ్రి ఆలోచన లేకుండా తాగుడుకు బానిసై తన కూతురు చదువుకు దూరం చేశాడు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు చిన్నాభిన్నం చేసుకుంటావో అది నీకు ఒక్కడికి కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆ ఆలోచన మాని నీ బిడ్డల భవిష్యత్తు మీద దృష్టి పెడితే వాళ్ళు చదువుకుని రాజకీయంలోనూ, వైద్య రంగంలోనూ, ఇంకా ఏమైనా కావచ్చు, వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కనుక దానిని గమనించి జీవితాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మీ బిడ్డల జీవితాలకి వెలుగునివ్వాలి. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సుమ ఇన్స్పైర్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది.